భారత్ చైనాల మధ్య అంతా బాగుంది. సో కొత్త ఫ్రెండ్షిప్, కొత్త వ్యాపారం, సో వాళ్ళతో ఉన్న సమస్యలంతా తీరిపోయింది అని చెప్పి మీకు మీడియాలో వార్తలు మనం వినొచ్చు. మోదీ గారు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళడము, అలాగే జిన్పింగ్ గారు తన కారు స్వయంగా మోదీ గారి కోసము కేటాయించడము, సో ఇవన్నీ మనం చూసాం కదా. మరి నిజంగానే భారత్కు చైనాకు మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? నిన్నటికి నిన్న భారత్ ఒక అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ చైనాకు సంబంధించిన శాటిలైట్స్ ఉన్నాయి చూసారా, వీటిని అంతా కూడా మనము టోటల్గా బ్యాన్ చేసాం. అంటే ఇంకా చెప్పాలంటే బ్లాక్ చేసాం. ఇంకా 1-2 శాటిలైట్ ఉన్నాయి, అవి మార్చి వరకే పర్మిషన్ ఇచ్చి ఉంది. మార్చి తరువాత ఆ శాటిలైట్స్ను కూడా టోటల్గా మనము ఆపివేస్తాము. అంటే నో ఫర్దర్ పర్మిషన్స్. ఏంటండి శాటిలైట్స్, ఎందుకు మనం ఆపేము అంటే చూడండి, నాకు తెలిసి మీడియాలో అప్పట్లో కొత్త 1995, 96 ఈ ప్రాంతాల్లో మీకు ఈ శాటిలైట్ ఛానల్స్ అని అంటారు. ఇప్పుడు నేను కూడా కొన్ని మీడియా సంస్థల్లో ఉద్యోగాలు చేశాను. అప్పట్లో నేను వర్క్ చేసిన ఒక సంస్థ వాళ్ళ ఎర్త్ స్టేషన్ అంటారు. అంటే మీకు శాటిలైట్ సిగ్నల్స్ వచ్చే ఎర్త్ స్టేషన్ ఇది మీకు శ్రీలంకలో ఉండేది. అంటే మీరు మాన్యువల్గా ఈ టేప్స్ అంటారు, ఇవాళైతే అంతా డిజిటల్ అయిపోయింది, ఆ రోజుల్లో టేప్స్, వీటిని మీరు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఆశ్చర్యం, నేను ఇంకొక సంస్థలో పనిచేసినప్పుడు స్వయాన మా చైర్మన్ ఈ టేప్స్ని తీసుకొని సింగపూర్ వెళ్ళేవాడు. ఇక నా అనుభవం అడిగారు అనుకోండి, అప్పట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. రాత్రి 12-12:30కి ఆ కార్యక్రమం అంటే ఎడిటింగ్ పని అనేది అయ్యేది. ఇప్పుడు నేను ఈ టేప్ని తీసుకువెళ్ళి ఆ ఛానల్కి ఇవ్వాలి. ఆ ఛానల్ ఆఫీస్ అంటారా మీకు జూబ్లీ హిల్స్లో ఒక దగ్గర ఉండేది. మీకు ఉదయం 4ంటికి మీకు కార్గో వెళ్తుంది, ఎక్కడికి? సింగపూర్కి. అంటే భారత్లో ఎక్కడా కూడా ఈ శాటిలైట్ వ్యవస్థ అనేది ఉండేది కాదండి. మీరు పలానా ఛానల్ చూడాలి అంటే ఐదర్ మీరు కొలంబో లేదా మీరు సింగపూర్ లేదా హాంకాంగ్ వేరే దేశాలకు వెళ్ళి ఈ టేప్స్ని లోడ్ చేస్తేనే మీరు ఆ కార్యక్రమం చూడగలరు. ఇవాళ కూడా మీరు క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లు చూడాలి అంటే వితౌట్ శాటిలైట్ ఇది జరగదు. సో తెలుసుకోండి, శాటిలైట్ ద్వారానే మనం ప్రతి ఒక్క కార్యక్రమము చూడగలం. అలాంటిది 4 గంటలకి కార్గో వ్యాన్ వెళ్తుంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. సో మీకు అర్ధరాత్రి ఆటోలు లేవు, ట్యాక్సీలు కూడా లేవు. ఆ టైంలో ఈ టేప్, ఎడిటింగ్ అయిన టేప్ పెట్టుకొని నేను పరిగెత్తుకుంటూ జూబ్లీ హిల్స్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ నుంచి? చిక్కట్పల్లి నుంచి. అంటే చిక్కట్పల్లిలో మా మిత్రుడి యొక్క ఎడిటింగ్ సూట్ ఉండేది. సో ఎడిటింగ్ చేసుకొని ఏమీ లేనప్పుడు మనం అందజేయాలి కదా. 4ంటికల్లా మీరు ఆ వ్యాన్ ఏదైతే మీకు ఎయిర్పోర్ట్కి వెళ్తుందో, అంటే అక్కడ కార్గో ప్లేన్లో వెళ్తుంది కదా, వాళ్ళకి అందజేయాలి. లేకపోతే మీకు నెక్స్ట్ డే మీ ప్రోగ్రామ్ రాదు. ఎంత ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ చూడండి. నాకైతే మామూలుగానే కుక్కలు ఇవంటే భయము, అయినా కూడా వేరే మార్గము లేక 12:30కి ఆ టేపు పట్టుకొని చిక్కట్పల్లి నుంచి అలా ఇందిరా పార్క్ నుంచి ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్, తరువాత జూబ్లీ హిల్స్. అక్కడ గేట్ వద్ద డ్రైవర్లు వాళ్ళు రెడీగా ఉంటారు. మీరు తీసుకువెళ్ళి ఆ టేప్ ఇస్తే దానిని తీసుకొని వాళ్ళు పెట్టుకొని ఒక 2:30-3ంటికల్లా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ఈ టేప్స్ని అంతా కూడా అందజేస్తారు. తరువాతే మీ కార్యక్రమం అనేది వస్తుంది, లేకపోతే ఆ వారం మీ ప్రోగ్రాం లేదు. సో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నా ఒక్కడికి కాదండి, ఇలాగ ప్రతి ఒక్క ఛానల్ కూడా. ఇప్పుడు మీరు శ్రీలంక అన్నారు అనుకోండి, అప్పట్లో మీకు ఎల్టీటీఈ సమస్య, ఎల్టీటీఈకి శ్రీలంక ఆర్మీకి పెద్ద యుద్ధాలు, మీకు బాంబులు పేలిపోతూ ఉంటాయి. అయినా కూడా ఈ టేపులు పట్టుకొని వ్యాన్లో వెళ్ళి మీరు లోడ్ చేస్తేనే మీకు ఆ ప్రముఖ ఛానల్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఆ రోజు ఆ ఛానలే రాదు. సో ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో భారత్ ఉండేది. ఆ టైంలో మనం ఏంటి, ఒక రష్యా శాటిలైట్ అనండి, లేదా చైనా శాటిలైట్, వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఎన్నో శాటిలైట్స్, వీటి ద్వారానే మనము ఈ శాటిలైట్ ఛానల్స్ అనేవి చూడడం అనేది. మీరు ఇది ఈటీవీ అనొచ్చు, జెమినీ టీవీ అనొచ్చు, మీకు అలాగే తమిళనాడులో సన్ టీవీ, ఇలాగా ఎన్నో ఛానల్స్ అలాగే ఆపరేట్ అయ్యేవి. ఇక తరువాత మెల్లమెల్లగా భారత్ ఈ రంగంలో
ఈ టెక్నాలజీలో మనము మంచి పొజిషన్లోకి వచ్చాము. ఏ ఛానల్కి వాళ్ళు సొంత ఎర్త్ స్టేషన్స్ పెట్టుకున్నారు. మీకు సన్ టీవీలోనూ చూడొచ్చు, లేదా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో అక్కడ కూడా మీకు ఎర్త్ స్టేషన్స్ ఉండేవి. సో ఇప్పుడు ఈ చైనా శాటిలైట్స్ను మనం ఎందుకు బ్లాక్ చేసాము అంటే, ఆ రోజుల్లో అంటే భారత్లో గత 30 ఏళ్ల నుంచి కూడా ఈ చైనా శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీనే చైనా శాట్ అంటారు, లేదా ఏషియా శాట్ అంటారు. ఇలాగ ఎన్నో శాటిలైట్స్, వీటి ద్వారానే ఈరోజు కూడా ఎన్నో ఛానల్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది, కాలము మారిపోయింది. సో మారిపోవడం, అది 2020లో చైనా వాడితో స్టాండ్ ఆఫ్. సో వాడు ఒక శాటిలైట్ను మన కోసము లీజ్కి ఇచ్చాడు. మన కార్యక్రమాలు వస్తున్నాయంటే వాటితో పాటు వాడు భారత్పై సర్విలెన్స్ పెట్టగలడు. అసలు మన యొక్క టోటల్ జాగ్రఫీ అంటే ఎక్కడెక్కడ, ఇప్పుడు రైల్వే నెట్వర్క్ అంటాం, అరుణాచల్ ప్రదేశ్ దాకా మన రైల్వే నెట్వర్క్ ఉందా, మీకు ఇలాగ రైలు మార్గము ఉందా, అస్సాం వద్ద ఎన్ని రైళ్లు పరిగెడుతున్నాయి, అలాగే నిన్న మాట్లాడిన చికెన్స్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మన యొక్క రైళ్లు ఎన్ని వెళుతున్నాయి, ఇదంతా గమనించడానికి, డేటా క్రియేట్ చేయడానికి చైనా వాడు తన శాటిలైట్ను వాడుతున్నాడు. ఇంతకు ముందు లేదండి, ఇవాళ ఇది కొత్త ట్రెండ్. సో ఇది గమనించిన భారత్ ప్రభుత్వము వీళ్ళు ఏం చేశారంటే, చైనాను రెగ్యులేట్ చెయ్యాలి అంటే వాడు మన ఫ్రెండా, వాడు మన శత్రువా, ఇది కాదండి. వాడితో వ్యాపారము అంటే వ్యాపారం, లేదు అంటే లేదు. అంతేగాని ఫ్రెండ్షిప్, ఎనిమిటీ రెండూ పెట్టుకోకూడదు. జియో పాలిటిక్స్లో వాళ్ళతో ఎంతవరకు పని అంతవరకే. అంతేగాని ఓ చైనా అనేసి నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి నువ్వు ఈ పర్మిషన్స్ అంతా తీసుకుంటే రేపు మన మీదే నిఘా పెడతాడు. మనము ఇలాంటి పనులు చెయ్యం. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సరేనండి చైనా వాడు, మరి తక్కిన ఛానల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్నో ఛానల్స్ ఈ వెస్టర్న్ శాటిలైట్స్నే వాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కూడా ఈ పనులు చేయొచ్చు కదా. ఇవాళ అదేనండి సిచ్యువేషన్. కాలముతో పాటు టెక్నాలజీ మారుతుంది, టెక్నాలజీతో పాటు సెక్యూరిటీ వ్యవస్థ కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఈయన స్టార్ లింక్ అంటున్నాడు. దగ్గర ఈ ప్రపంచంలో 60% శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ చిన్న చిన్నవి నేనే అంతరిక్షంలో డిప్లాయ్ చేస్తాను అంటున్నాడు. సరే బానే ఉంది. మరి ఇవాళ భారత్కు వస్తాడు కదా, ఇతని శాటిలైట్స్ను కూడా మిలిటరీ పర్పస్ కోసం వాడవచ్చు కదా. సో అలాంటప్పుడే మనము ఏమి ఆలోచించాలి అంటే, జీశాట్ అంటారు. ఇవాళ చాలా పవర్ఫుల్ జీశాట్ శాటిలైట్స్ మన వద్ద ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ ఫారిన్ శాటిలైట్స్తో ఉండే అగ్రిమెంట్స్ను మీరు క్లోజ్ చేసేయండి. ఏ ఒక ఛానల్ కూడా విదేశీయ సంస్థలతో ఇలాంటి వ్యవహారాలు అనేవి నడిపించకూడదు. ఎందుకు? దేశం యొక్క సెక్యూరిటీ ఇష్యూ. సో వాడి శాటిలైట్ ద్వారా మనము ప్రోగ్రాములు, లేదా ఒక క్రికెట్ మ్యాచ్, లేదా ఒక సినిమా ఇలా అనుకుంటాము. ఇవాళ యుద్ధము అనేది మీకు సరిహద్దుల్లో కాదండి, మన ఇళ్లలోకి కూడా వచ్చేసింది, మనకు తెలియదు. చైనా వాడు మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, అందులో కూడా మీకు సంబంధించిన డేటా అనేది అందులో మీకు చోరీ అవుతుందండి. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొంటారు, మీకు ఏంటి జీమెయిల్ మీరు అందులో ఫీడ్ చేయండి అంటారు. అర్థం ఏంటి? మీ డేటా అంతా గూగుల్ వాడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా శాటిలైట్ అనేది మనకు చాలా డేంజర్గా మారడంతో టోటల్గా చైనా శాటిలైట్స్ను మనం ఇవాళ బ్యాన్ చేశాము. మార్చితో వాళ్ళ కేల్కతం, టోటల్ షట్ డౌన్ అని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్తుంది. మరి ఇలాంటి విషయాలు విన్నప్పుడు శాటిలైట్ వ్యవస్థ అంటే ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుందని మీకు అనిపిస్తుందా, లేదా ఇందులో మీకు అనుభవం ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.